మీకు. ఎందుకంటే ఆ హెయిర్ స్టైల్ అది మేము హాలీవుడ్ హీరోస్ లోనే చూస్తాం మనం ఎక్కువ, కానీ మన తెలుగు హీరోయిన్ ఇలా ఉన్నారంటే నిజంగాను బన్నీ పాపం థ్యాంక్స్. డెఫినెట్లీ ఎక్స్పెరిమెంట్ లో రిస్క్ ఏంటంటే అండి, ఒకసారి బాగుండొచ్చు, ఒకసారి బాగోపోవచ్చు. అలా బాగాలేని ఎక్స్పీరియన్స్ కూడా నాకు చాలా జరిగింది. కానీ అదృష్టం కొద్దీ బాగున్నావు బన్నీ నువ్వు చాలా. అంటే టెక్నాలజీ బాగా సెట్ అయింది. మీరు చూసే హెయిర్ ఎక్కడ చూసినా అది రియల్ హెయిర్ కాదనమాట. అవునా? అది ఆర్టిఫిషియల్ హెయిర్. అది పెట్టించుకోవడానికి ఎక్స్టెన్షన్స్ అని హెయిర్ ఎక్స్టెన్షన్ అని కొత్త టెక్నాలజీ ఉంది. అది పెట్టించుకోవడానికే ₹1,00,000 అవుతుంది. అండ్ ప్లస్ 30 hours పడుతుంది అది పెట్టించుకోవడానికి. నాకైతే డాన్స్ మనకు అదర కొట్టేసావు బన్నీ. థ్యాంక్ యూ అండి. లాస్ట్ పాట ఉంది చూసావు తమన్నాతో, టైటిల్ సాంగ్. నీకోసం 2 lines పాడతాను. కన్ను మూస్తే బద్రీనాథ్, కన్ను తెరిస్తే బద్రీనాథ్, కోడి కూస్తే బద్రీనాథ్, లేడి లేస్తే బద్రీనాథ్, నాథ్ 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 బద్రీనాథ్. కన్ను మూస్తే బద్రీనాథ్, కన్ను తెరిస్తే బద్రీనాథ్, కోడి కూస్తే బద్రీనాథ్, లేడి లేస్తే బద్రీనాథ్, అల్లో గిరిగిరి గిరిగిరి మంటూ తిరిగే తలపే బద్రీనాథ్, నాథ్ 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 హలో అండి. బాగున్నారండి? బాగున్నారండి. కనబడుతుంది కదా పిక్చర్ లో చూస్తే మీకు, ఇక్కడ చూస్తే మీకు చాలా తేడా ఉంది. జుట్లేదండి. మీరు చాలా బాగా కత్తి సాము చేశారండి. అవసరం ఉంది, చాలా బాగా చేశారు. అంత కష్టపడి చేశారంటే మీరు ఎన్ని మంత్స్ అసలు ట్రైనింగ్ తీసుకున్నారు, ఎక్కడ తీసుకున్నారు అనేసి మేడం. అంటే ఏం లేదండి, మామూలుగా కత్తి పట్టే అనేది ఇంతకుముందు సినిమాల్లో కూడా వచ్చింది. నేను ఎప్పుడు అంటున్నానండి, ఎప్పుడైనా కత్తికి సంబంధించిన ఏంది ఉంటే కొన్ని చైనీస్ ఫిల్మ్స్, హాంకాంగ్ ఫిల్మ్స్ వాళ్ళ స్టైల్ వేరేగా ఉంటుంది అనమాట. సో ఆ ఒక సామురాయ్ పట్టుకుంటే కత్తి వేరేలా ఉంటుంది. సామురాయ్ కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి అనమాట, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న క్యారెక్టర్స్. వాళ్ళు పట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉండాలనుకుని వియట్నాంకి వెళ్ళి పీటర్ హ్యాండ్ మాస్టర్ వాళ్ళ కాంటాక్ట్ అవుతుంది. ఆయన ద్వారా వియట్నాంకి వెళ్ళి ఒక స్పెషల్ వియట్నామీస్ చైనీస్ ఫుడ్ అని ఉంటుంది, దానికి ఒక పర్టికులర్ స్టైల్ ఉంటుంది అనమాట. అందులో నేర్చుకున్నాను అనమాట. 2 months వియట్నాం లో ఉండి నేర్చుకున్నాను. హాయ్ వినాయక్ గారు. ఫస్ట్ నా క్వశ్చన్ మీకండి. మీరు సినిమాలో చెప్పినట్టు ఎన్నో పుణ్యక్షేత్రాల్లో ఇలా జరిగింది అని చెప్పారు కదా, మీరు స్పెషల్లీ బద్రీనాథ్ ఎందుకు ఎంచుకున్నారు? కదండి, మనకి లైఫ్ లో ఒక్కొక్కసారి ఒక్కొక్క విషయం తెలుస్తుంటుంది. బద్రీనాథ్ క్షేత్రం ఉంది, ఆ క్షేత్రం తాలూకు గొప్పతనం మనకు అప్పుడే తెలిసింది. నాకు చిన్ని కృష్ణ గారికి ఫస్ట్ గంగోత్రి సినిమా చేస్తున్నప్పుడు గంగోత్రి నుంచి దాటి వెళ్ళాలి. అప్పుడు బుక్ చదివితే బద్రీనాథ్ క్షేత్ర మహిమని అది తెలిసింది. ఇది ఒక 6 నెలల పాటు ఒక గుడి క్లోజ్ చేస్తే 6 నెలల పాటు జ్యోతి వెలుగుతూ ఉంటుందనే విషయం తెలిసింది. తెలిస్తే ఇదేంటి నిజమా అని చెప్పి అక్కడికి వెళ్తే నిజం. మేము అది చూసే తెలుసుకున్నాను, మాకు తెలియదు. అప్పుడు ఆ క్షేత్రంలో ఇది చాలా కొత్త విషయం, ఇది మన వాళ్ళకి చెప్పాలి. జ్యోతిని పెట్టి వెలిగించిన తర్వాత టోటల్ గవర్నమెంట్ సీల్ చేస్తుంది. అక్కడ సుదర్శన హోమం అని చేస్తూ ఉంటారు. అక్కడ ఒకసారి చేస్తే 1 కోటి సార్లు చేసినట్టు, అంత గొప్ప దేవాలయం అది. ఆ విష్ణు పాదమే వెలసింది, వేదాలనే విభజించిన శ్రీ వ్యాసపీఠమై విరిసింది. కృష్ణకుండ జలధారలలో హరిభక్తుల జ్ఞానం, జ్ఞానం మోక్షం వసగే వైకుంఠం. వినాయక్ గారు, మీకు సార్ ఇంతవరకు బద్రీనాథ్ గురించి అసలు ఎప్పుడు నేను వినలేదు. మూవీ చూసిన తర్వాత ఇంత పవిత్రత ఉందా బద్రీనాథ్ లో
ఇక్కడ కంపల్సరీ ఒక్కసారైనా వెళ్ళాలి అని అనిపించింది. నిజంగానే వెళ్ళాలండి. కానీ మీరు మాకు మాట ఇవ్వాలి, చెప్పండి. మా టీం అందరినీ తీసుకెళ్ళాలి. తప్పకుండా. కాంటెస్ట్ రన్ చేస్తున్నారండి, 25 people తీసుకెళ్తున్నారు. డెఫినెట్లీ మీరు అందులో కరెక్ట్ గా ఆన్సర్స్ అన్ని చెప్తే మీరు బద్రీనాథ్కి వెళ్ళిపోవచ్చు. సాంగ్కి మీరు 3 కోట్లు ఖర్చు పెట్టారు కదా, అవును. ఆ 3 కోట్లలో ఇంతమందిని తీసుకెళ్తే ఇంకా పుణ్యం వస్తుంది కదా. అలాగే అది కాదు, మీరు కాంటెస్ట్కి వెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి మీలాగే ఎంతో మీరు కాంటెస్ట్కి వెళ్ళండి. అక్కడ విన్ అవ్వకపోతే నేను తీసుకెళ్ళి, కానీ విన్ అవ్వడానికి ట్రై చేయండి. కాదు, 3 కోట్ల పాటు పక్కన పెట్టండి. ఒక 50 రూపాయలు టికెట్ కొనుక్కుంటే మీకు బద్రీనాథ్ పెద్ద స్క్రీన్ లో అంత బాగా చూపించారు కదా. ఇది సెట్టింగ్ కదా, ఇది సెట్టింగ్ కదండి, రియల్ గా లేదు. అంటే అందరూ చాలా మంది సెట్టింగ్ అనుకుంటున్నారండి. మీరు ఫస్ట్ సాంగ్ లో చూసిన లొకేషన్స్ అంటే సెట్ లో మీరు షూట్ చేసింది బద్రీనాథ్ క్షేత్రాన్ని షూట్ చేసింది కాకుండా ఒరిజినల్ బద్రీనాథ్ కి వెళ్ళి, అంటే ఆ రియలిజం ఉండాలని చెప్పి ఒరిజినల్ బద్రీనాథ్ కి 1 week షెడ్యూల్ వేసుకుని మీరు ఫస్ట్ సాంగ్ లో చూసే లొకేషన్స్ కానీ మీ ఫస్ట్ సాంగ్ లో చూసే చాలా విషయాలు కానీ అందులో ఏంటంటే నిజంగా బద్రీనాథ్ టెంపుల్ దగ్గర హాట్ వాటర్ స్ప్రింగ్, న్యాచురల్ హాట్ వాటర్ స్ప్రింగ్ అక్కడ గుడి పక్కనే ఉంటుందండి. బద్రీనాథ్ పాదాల దగ్గర నుంచి వస్తుంది. అదే మేమే సెట్ ఇంకోటో వేయలేదు. న్యాచురల్ లొకేషన్ ఏది ఉండాలో జనాలు అంటే ముసలోళ్ళు చాలా మంది చూడలేరు, వెళ్ళి బద్రీనాథ్ వరకు వెళ్ళలేరు. వాళ్ళు చూడలేని వాళ్ళందరికీ ఇది చూపించాలి అనే ఒక ఇంటెన్షన్ తో పర్టికులర్ గా బద్రీనాథ్, ఇంత సినిమా చేస్తున్నాం బద్రీనాథ్ మీద, ఒరిజినల్ లొకేషన్ చూపించాలని చెప్పి బద్రీనాథ్కి వెళ్ళి తీసిన లొకేషన్స్ అయ్యండి. కాళేశ్వరి శ్రీహరి నగరి ఇదిగోరా బదరి, హరి వైకుంఠేశ్వరి శ్రీకి నగరి అదిగో మహిమగిరి. ఈ కొండపై వాగండగా ఆ విష్ణు పాదమే వెలసింది, వేదాలనే విభజించిన శ్రీ వ్యాసపీఠమై వెలిసింది. కనకదండ జలదండీక శ్రీహరి నామం, కృష్ణకుండ జలధారలలో హరిభక్తుల జ్ఞానం, జ్ఞానం మోక్షం వసగే వైకుంఠం. అలాగే ఏంటంటే ఈ సినిమాలో అలకనంద అనేది బద్రీనాథ్ టెంపుల్ పక్కనే వెళ్ళే ఒక రివర్ అనమాట. బద్రీనాథ్ పక్కన ఉండే టెంపుల్ బద్రీనాథ్ గుడి ఎదురుగుండా ఉంటుందండి. అందుకే హీరోయిన్ పేరు కూడా అలకనంద అని సార్ నేను అదే పెట్టారు. అడుగుదాం అనుకున్నాను, అలకనంద అని ఎందుకు పెట్టారు హీరోయిన్ పేరు? అంటే హీరోయిన్ తాతగారు బద్రీనాథ్ భక్తుడు కదా, ఆ తాతగారి దగ్గరే పెరుగుద్ది కదా అమ్మాయి. ఆ తాతగారు పెట్టుకున్న పేరులాగా అలకనంద అనేది బద్రీనాథ్ పాదాల దగ్గర ప్రవహించే ఒక నది. నది పేరు ఆ నది పేరు పెట్టారు. చాలా బాగుంది. అంటే గంగ యమున అని పెడతారు కదా, అలాగే అలకనంద నది పేరు పెట్టుకున్నారు. చిరంజీవి గారు నాకు చాలా బాగా ఇష్టం అండి. మ్యారేజ్ కాకముందర మాది పర్చూరు చీరాల దగ్గర. అయితే మా హస్బెండ్ మావయ్య అవుతాడు. మా ఇద్దరికి 13 ఏళ్ళు డిఫరెన్స్ ఉంది. అయితే మావయ్య చిరంజీవి ఎక్కడ ఉంటాడన్న, మా ఇంటి వెనకాలే ఉంటాడు, రోజు మా ఇంటి ముందర వెళ్తారన్నారు. ఆయన తులసి నగర్లో ఉంటున్నారు వాళ్ళు. ఈయన చేసుకుంటే రోజు చిరంజీవిని చూడొచ్చు. సార్ మీరు భలే చెప్తారండి. సార్ మాత్రం ప్రామిస్ సార్. అదే మీరు చెప్తుంటే అర్థమవుతుంది. ఇన్ని రోజు చిరంజీవి గారిని చూసుకు 13 ఏళ్ళు తేడా అయినా సరే మా ఆయన చేసుకున్నాను. కానీ చిరంజీవి గారు లేరు, మా ఆయన చిరంజీవి గారు. అయ్యో 100% ఈ షోకి హైలైట్ అండి ఇది. తిరుమణి గారు అన్నిటికీ మ్యూజిక్ ఒకటేలాగా ఇచ్చారండి. బద్రీ మాధవ్ మాత్రం డిఫరెంట్ గా ఇచ్చారండి. ఇది ఎలా సాధ్యమైంది అసలు? కీరవాణి గారు చాలా, ఆయన మామూలు విద్వత్ కాదైంది. ఈ సినిమాకి అన్ని డిఫరెంట్ గా ఇవ్వాలని చెప్పి ఆయన ఒక ఫస్ట్ పార్ట్ అయితే నేను ఫస్ట్ టైం పనిచేశాను ఆయనతో. ఫస్ట్ పార్ట్ అయితే ఒక అరగంటలో ట్యూన్ చేసి ఇచ్చేసారు.
ఇచ్చిన తర్వాత వింటే అసలు నాకు మతి లేదు. అలాగే ప్రతి సాంగ్ ఏదంటే ప్రతిదీ కొత్తగా చేద్దాం అని మా ఇంటి చాలా తాపత్రయపెట్టి చేశారు. ఇవాళ మ్యూజిక్ చాలా చాలా హెల్ప్ అయింది ఈ సినిమాకి. In the night so young